సమయంలో మన మధ్యలో మరి జీవరత్న గారు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనకి వినిపిస్తే శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. ఒకసారి బిగ్గరగా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెబుదాం ఒకసారి, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. మంచిది. మరి చక్కగా మరి పాటల ద్వారా దేవుని నామమును మహిమపరిచాం. మరి దేవుడు చేసిన మేలును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించాము. చాలా మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మరి వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. రెండు విషయాలు మీతో చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. క్లుప్తమైన సందేశం కాబట్టి ఎవరు కూడా మత్తెల్లొద్దు, ఎవరు కూడా పెడచెవిన పెట్టేవారుగా ఉండవద్దు. మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు దేవ, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లోనూ ఆరాధన క్రమంలోనూ మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తుతులు తండ్రి. నీ దాసు నలుపు నీ పక్షం నిలబడి ఉన్నానయ్యా. నన్ను మరుగుపరచండి. నాకు ఇక్కడ చేరికూడి వచ్చిన బిడలకును లైవ్ ద్వారా వీక్షించిన బిడలకును నా తండ్రి ఆయా స్థలాల్లో నా తండ్రి రాలెక్క వెనకబడి అయినప్పటికీ కూడా ఆయా స్థలాల్లో వాక్యమును ఆలకిస్తున్న బిడలకు తండ్రి వెనగల చెవులను గ్రహించగల మనసులు మా అందరికీ మీరు అనుగ్రహించమని క్రీస్తున్నాం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దామా హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు మనలను ఏం చేయడానికి? ఆశీర్వదించడానికే సిద్ధమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పోయిన వారం కాకుండా అంతకు ముందు వారము ఎందుకు పిలువబడ్డామనే అంశం గురించి ప్రభు మనతో మాట్లాడారు. ఎందుకు పిలువబడ్డామయ్యా అంటే ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు కానీ శపితమైన వాటి కొరకు మీరు పిలువబడలేదు అని పోయిన వారము కాకుండా ఆ పోయి వారంలోనే మనం ఈ సబ్జెక్ట్ మనము విన్నాం. అవునా కదమ్మా? కాబట్టి వాటిలో ఆశీర్వదించబడే సందర్భాలు మనం చూసాం. కానీ నేను ఈరోజు మీతో చెప్పేది 2 కుటుంబాలు మీకు జ్ఞాపకం చేయాలనుకున్నా. 2 కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు. 2 కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు. ఈ యొక్క విశ్రాంతి దినమున అందరము దైవ సన్నిధిలో కూడి ఉన్నాము కనుక ప్రతి ఒక్కరి పైన ఆయన కన్నులు నిశ్చయముగా నిలుపునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా అశ్రద్ధగా వినొద్దు. శ్రద్ధగా కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే మరి దూర ప్రాంతం నుంచి మరి వరంగల్ నుంచి మరి సహోదరులు వచ్చారు కనుక వారికి మరి టైం అవుతుంది. కొద్ది నిమిషాల్లోనే మనము వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 14లో చదవండి ఒకసారి ఆ మాటను. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలోను అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కుటుంబాన్ని మనం మీకు చెప్తానన్నా కాబట్టి ఈ కుటుంబము ఎవరి కుటుంబము? ఒబేదేదోము కుటుంబము. కుటుంబం అనేది ఎవరిని అంటారు చెప్పండి? కుటుంబం అనేది ఎవరిని అంటారు? ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబమును కలిగిన వారే. అవునా కదండి? భర్త భార్య, 2 బిడ్డలైనా ఒక్క బిడ్డ అయినా సరే, 2 ఏకమంగా భార్య భర్తలైనా సరే వారిని ఏమంటారు అంటే కుటుంబం అని అంటారు. ఇక్కడ కుటుంబం గురించి ప్రస్తావన మనకు జరుగుతుంది. ఇక్కడ ఎవరి కుటుంబం గురించి అంటే గిత్తీయుడైన, చెప్పండి, గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటి గురించి మనము తెలుసుకుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మన కుటుంబాలను ఆశీర్వదించాలి అంటే మన కుటుంబాల్లో ఏది ఉండాలన్నది ప్రాముఖ్యం. అమ్మ అందరూ చూడాలి నా వైపు. ప్రభువు మనల్ని ఆశీర్వదించాలంటే
ఆశీర్వాదాన్ని అందుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆశీర్వదించబడ్డామనుకో ఇక మనకు ఏం కలగదు, లేమి. భక్తుడికి యెహోవా పూర్తించండి. యెహోవా అట చూస్తారేంటి, చెప్పరు. యెహోవా నా కాపరి, 23వ కీర్తన తెలీదా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే కరువు, లేమి అంటే కొదువ, లేమి అంటే చెప్పండి లేవిడి తన అస్సలుగా ఉండనీయుడు. ఎప్పుడు చెప్పండి? యెహోవాని కాపరిగా ఉంచుకున్నప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అతను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు అతను వెంట వచ్చింది. ప్రభువు ఆశీర్వదించిన కుటుంబంలో ఏముంటాయి అంటే కృపా క్షేమాలు ఉంటాయి. వారి బిడల నిమిత్తము కావచ్చు, బిడలు ప్రయాణం చేసిన ఏ స్థలాల్లో ఉన్న వారందరికీ ఏం కలుగజేస్తాడంటే ప్రభువు క్షేమమును కలుగజేస్తాడు. దావీదు కుటుంబం గురించి కూడా మనం విందాం. ఇక్కడ మీకు 2 కుటుంబాలు పరిచయం చేస్తున్నా. ఇక్కడ మొట్టమొదటి కుటుంబం ఎవరయ్యా అంటే గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. అసలుకి ఈ ఒబేదేము ఆశీర్వదించబడగల కారణం ఏంటో మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. టగటక చెప్పొచ్చు, టగటక ముగించుకోవచ్చు. అర్థమైందమ్మా? కాబట్టి అతని ఇంటిలో ఏది ఉంది చెప్పండి. అతని ఇంటిలో ఏమి ఉంది? నీ ఇంటిలో ఏముంది? అది ఇంకా ఒక ఇంట్లో టీవీ ఉందంటే ఇంకొకరి ఇంట్లో చెప్పాలి, సెల్ ఫోన్ ఉంది. అట్లా లేనివంటూ లేవు. యెహోవాకు సంబంధమైనవన్నీ కూడా ఇంట్లోనే ఉంటున్నవి. కానీ ఉండాల్సింది మాత్రం అదేంటి, బైబిల్ మా ఇంట్లో లేదా అనొచ్చు. ఉంది, బైబిల్ లేవని అంటల్లా. అది కూడా ఎప్పుడు చెప్పండి, ఆదివారం రోజున మాత్రమే యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? లేదా శనివారం రోజున మాత్రమే, లేదా నీకు బాధ వచ్చినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు ఈ ప్రభు నన్ను ఆదరిస్తాడని ఏం చేస్తాం, దాన్ని చదువుతాం. అంతేగాని అనునిత్యము చదువుతామండి. దేవునికి స్తోత్రం. చదివే వారమై ఉండే కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు చదువుడును బట్టి ఆనందం మనకు కలిగిద్ది. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వారికి ఆనందమును దేవుడు పరిపూర్ణముగా అనుగ్రహిస్తాడు. ప్రతిదినం నీ సమస్య ఏదైనా ఉండని, నీ బాధ ఏదైనా ఉండని, పరిస్థితిని బట్టి మోకరించగలిగావు, ప్రార్థన చేసావు. అలా లేదు, పరిస్థితి బాగాలేదు అనుకో, ఇక ఇదే బలహీనత. కానీ మన బలహీనతను ఆధారం చేసుకొని ప్రార్థన మానేవారిగా, వాక్యాన్ని చదవడం మానేసేవారికి ఎప్పటికి కూడా ఉండకూడదు. అవన్నీ మనకు దూరమగునుగాక. మంచిది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన వాక్యం మనం చదివితే మనకేం కలిగిద్ది అన్నాడు భక్తుడు, నెమ్మది కలుగున్నాడు. నా బాధల్లో చెప్పండి, నా బాధల్లో నెమ్మదినిచ్చింది నీ వాక్యమే. ఆయన వాక్యం ఎలాంటిది చెప్పండి? ఆయన వాక్యం ఎలాంటిది? ఆయన వాక్యము పాల వంటిదని విన్నాం. జుంటి తేనె, భక్తుడు కదా, పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవహు మహా మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవహు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్న కోరదగినది. రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వాక్యం ఎలాంటిది అనుకున్నాం? పాల వంటిది, జుంటే తేనె వంటిది నా జీవహు, నా జీవితానికి మహా మధురమైనది. ఈ లోకములో మనం విలువ అనుకున్న వాటి కన్నా కూడా విలువైనది దేవుని వాక్యం. ఈ లోకంలో విలువ కదా, మనం దేన్ని పోల్చుతాం చెప్పండి? ఈ లోకములో బంగారమును ధనమును మనం ఎంతో విలువగా, వజ్రాలను ఎంతో విలువగా పోల్చుకుంటా దానికి ప్రాముఖ్యంగా ఇస్తాం. కానీ భక్తుడు దావీదేమన్నాడు, మేలేమి బంగారు కన్నా మిన్నైనదంటే అంతకు మించిందే కానీ తక్కువ మాత్రం అది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాక్యానికి మన హృదయంలో తావిచ్చినట్లయితే
అంధకారమైన నీ హృదయమును దేవుడు వెలుగుమయముగా చేయునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓబేదేము ఇంటి గురించి ప్రభు మనతో ఈ యొక్క విశ్రాంతి దినమును ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనం అందరము కూడా ఆశీర్వదించబడదానికి పిలువబడిన మనము కొన్ని అనివార్య కారణాలు బట్టి ఆశీర్వాదం ఏమైపోతుందంటే గద్ద తన్నుకుపోయినట్టు వెళ్ళిపోతుంది. వచ్చినట్టు వస్తుంది, ఏమైపోతుంది? అందుకంటే మీ జీవం అంతా కూడా చిరుడు సంచులు వేసినట్లు ఏమైపోతుంది అన్నాడు, వ్యర్థమైపోతుంది అంటాడు హోషేయ ప్రవక్త. అట్లా కష్టపడుతున్న ప్రయోజనం మాత్రము లేదు, ఎంతో ప్రయాసపడుతున్న ప్రతిఫలాలు మాత్రము లేదు అని చాలా మంది కృంగి కృషించిపోతున్నారు. అలాంటి వారితో ప్రభు చెప్తున్నాడు, ఒకప్పుడు చూస్తే ఓబేదేము ఇంటిలోనికి ఆశీర్వాదం కరువే. ఒకప్పుడు ఎప్పుడు అతను ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎప్పుడు చరిత్రలో మిగిలాడు అన్నది మనం ఆలోచన చేస్తే, ఆయన మందసము ఇంటిలో ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట ఆయన మందసం. మందసం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మందసం అంటే చెప్పండి, చెప్పండి. సూత్రేంటట మందసము అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, పాత నిబంధన ప్రకారంగా చరిత్ర ప్రకారం మనం చూస్తే అది వడంబడిక పెట్టి అంటారు. దేవునికి స్తోత్రం. ఏం పెట్టి? వడంబడిక పెట్టి. ఈ పెట్టులో ఏమి అమర్చేవాళ్ళు, ఏమి భద్రపరిచేవారు అంటే ఆయన బంగారాలు కాదు, ఇంకా ఏదైనా దేవుని ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటే ఒక ముక్కలో చెప్పాలంటే దేవుని ఉపకరణాలు సంబంధించిన అన్నీ కూడా చెప్పండి ఆ వడంబడికి పెట్టులో ఉంచుతారు. ప్రాముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఇమిడ్చి మన చేతిలో ఒక బుక్గా మన చేతిలో బైబిల్ గ్రంథంగా ఉంది. కానీ అప్పుడు అట్టలేదు, అది ఒక చాప్టర్, దాన్ని ఒక ఆకారంలాగా చుట్టేసి అక్కడ ఉంచేయటం, ఆ పెట్టులో పడేయటం, అవసరమైనప్పుడు దాన్ని చదవటము, ప్రజలకు చెప్పడం, దాన్ని చుట్టి దాంట్లో భద్రపరచడం అన్నది ఆనాడు పాత నిబంధన ప్రకారం మనము చూస్తాం. ఇంకోటి ఏంటంటే చరిత్రలో చెప్పినది ఆజ్ఞలు కూడా దాంట్లో ఏం చేసేవాళ్ళు, భద్రపరిచేవారు. ఆజ్ఞలు కూడా ఏం చేస్తారు, అంటే దానికంటే ఒక ప్రత్యేకమైన స్థానం అన్నది ఉన్నది. అది ఎవరు పడితే వారు ముట్టుకోవడానికి లేదు, దానికి ఏర్పాటు చేయబడిన యాజకులే తప్ప ఎవరు పట్టుకోవడానికి లేదు. ఎందుకని ఈ మాట కూడా అన్నానంటే, ఈ మాట చదవబడిన ఈ ఓబేదేము ఆశీర్వాదానికి ముందు కొంత చరిత్ర మీరు పైకి వెళితే అక్కడ ఆ కొత్త ఎడ్లను తీసుకొచ్చి అక్కడ దాన్ని తగిలిచ్చి ఆ ఒక మందసాన్ని వెళుతూ ఉంటుండేనంట. కాళ్ళ ఎడ్లు జారితే పడుతుంటే ఉజ్జా పట్టుకుంటాడు. ఉజ్జా పట్టుకోగాలని యెహోవా కోపం అతని మీద రగులు కొనగాలని అతడికి అక్కడక్కడే మరణించినట్టు ఆ పై వచ్చులోనే చూస్తాం. వివరించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఆ మందసము ఎంత పవిత్రమైనదో మనము గుర్తెరగాలి. దానికి ఏర్పాటు చేయబడిన వారే పట్టుకోవాలి, పిలువబడిన వారే పట్టుకోవాలి, యాజకులు మాత్రమే దానిని వినియోగించాలి తప్ప ఏ సాధారణమైన వ్యక్తి ముట్టడానికి వీలు లేదు. అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకు ఇది ఎంత పవిత్రమైనదో అర్థమవుతుందా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న మందసము ఎలాంటి ప్రత్యేకమైనదో యెహోవా టైంలో అర్థమవుతుందా. దానికంటే ఒక విలువ ఉన్నది. ఈ రోజుల్లో అదే రీతిగా కొంతమంది ప్రవక్తలు, భక్తులు కొన్ని ప్రయాసాలు పడి ప్రయత్నాలు చేసి కొన్ని తర్జుమా చేసి అరబిక్లో ఉన్నది గ్రీకులోది లాటిన్లోది ఇంగ్లీష్లో తెలుగులోకి తర్జుమా చేసి కుదించి కలిపినదే మన చేతిలో ఉన్న దైవ గ్రంథం. దేవునికి స్తోత్రం. కాబట్టి దీనిని మనం అంత జాగ్రత్తగా ఏం చేయాలి, కాపాడుకోవాలి. అంటాడు కదా, నా కుమారుడైన ఆజ్ఞలు నీవు భద్రపరచుకో జాగ్రత్తగా, నీ వేటకు వాటిని ధరించుకో, మెడకు హారములాగా కట్టుకో అనేసి సొలొమోను రచించిన సామెతలైన వాక్యాన్ని ఎలా వినియోగించాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా ధరించుకోవాలని కూడా ఆయన మాటల్లో మనం చూస్తాం. వేళ్ళకు కట్టుకోమంటాడు. 10 వేళ్ళు ఉన్నాయి, 10 ఆజ్ఞలు మీరు అనుసరించండి అనే దానికి అర్థమవుతున్నారండి. ఇవన్నీ మనం పాటిస్తే ఆశీర్వాదం మన వశమైతే పక్కనోడు వశమైద్దా, మన వశమే అయ్యేది కదండి. ప్రయాసపడే వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ ఉద్దేశాన్ని మీరు గుర్తెరగాలి. కాబట్టి ఇక్కడ ఓబేదేము ఇంటిలో మందసం అంటే దేవుని సంబంధించిన ఉపకరణము. ఆ పెట్టి ఎవరింట్లో ఉంది? ఆ పెట్టి అది ఇప్పుడు చెప్పాయి వెళ్ళి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటాం, ఆయన 3 నెలలే పెట్టుకున్నాడు, మేము సంవత్సరాల తరబడి పెట్టుకుంటాం అన్నాడు. చూస్తున్నారు మీరు ఆ పెట్టి గురించి అవసరం లేదు. ఆ పెట్టి పాత నిబంధన గ్రంథం ఇప్పుడే చెప్పే కదా, కుదించి మన చేతిలో ఉంది. ఈ పెట్టికే మనం ప్రాముఖ్యత ఇవ్వం. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథానికి మనం ప్రాముఖ్యమైన స్థానం మనం ఇవ్వము. చెప్పండి, మనం పొనుకోడాక మంచి స్థలాలు చూస్తాం, కానీ బైబిల్ పెడతాక మాత్రం ఎక్కడ స్థలాలు దొరికితే చెప్పండి. మొచ్చు బల్లల మీద, అటక బల్లల మీద, బీరువాళ్ళ పైన కొందరు చూసేయాలి, ఆడ తీసుకెళ్ళి పెడతారు. ఆదివారం రంగాలు ఉఫ్ అనుకుంటూ తెస్తారు. దేనికి ఉఫ్ అనేది? దేనికి అమ్మ రిషిత చెప్పు, దేనికి? దుమ్ము దులుపుకోవడానికి.
చూసే దాని ప్రత్యేకమైన స్థానాన్ని ఏ రీతిగా ఈరోజు మానవుడు వాడుతున్నాడు అంటే అర్థమవుతుంది. దీనికంటే ఒక స్థానాన్ని మనం ఏర్పాటు ఇది చాలా పరిశుద్ధమైనది. ఆనాడు దాన్ని ప్రత్యేకమైనది కాబట్టి అంత శ్రద్ధగా వహించారు కాబట్టి వారి కుటుంబాలు ఏం చేసినాయి, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఈ రోజుల్లో దాన్ని మీకు అర్థం అవ్వాలంటే ఒబేదేం ఇంటిలో ఉంది ఆనాడు మందసం అయితే నీ హృదయంలో నీ గుండె గుడిలో నా ప్రభువు ఉంటే ఆశీర్వాదము మీ సొత్తే. దేవునికి స్తోత్రం. అవునా కదండి? హృదయంలో ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే నీ హృదయాన్ని తెరుస్తున్నాడు కదా. కాగా ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తారో చెప్పండి వానిలోకి నేను వచ్చేస్తాను. ఆయనే మీరు అనుకోవచ్చు, అండి తలుపు గడి తీసే ఉంది ఆయన గొల్లు తీసుకొని రావచ్చు అనుకోవచ్చు మీరు. ఆయన తెలియక కాదు, ఆయన రాలేక కాదు. నువ్వు గొళ్ళెలు వేసుకున్నా వస్తాడు, ఏమండి నువ్వు ఎట్టేసుకున్నా వస్తాడు. అక్కడ అద్రభావాన్ని మనం గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే ముందు నీ హృదయంలో ఒక ఏది ఉండాలి అంటే మారాలని ఒక తపనైనా ఉండాలి, నేను చెయ్యాలని ఒక ఆలోచన అయినా ఉండాలి, ఆసక్తి అయినా ఉండాలి. అంతేగాని సామురుల్లాగా ఆయన వస్తే దీవెనలు ఇస్తే దానికి అర్థము లేదు. నువ్వు ప్రయాసపడాలి. సమయం మందును అసమయం మందును సువార్త విషయంలో ఏం చేశారు ప్రవక్తలు, పౌలులు, శీలలు ఏం చేశారు? ప్రయాసపడ్డారు. దాని ప్రతిఫలం ఏం పొందుకున్నారు? జీవ కిరీటాలు పొందుకున్నారు. నువ్వు ప్రయాసపడు. ప్రభునందు ప్రయాస మాత్రం ఎప్పటికీ వ్యర్థం కాదు, వృధా కానే కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక మీరు గమనించండి, ఉభయదేమింటిలో నాడు మందసమును ఎన్ని నెలలు ఉంచారట చెప్పండి అమ్మ, ఎన్ని నెలలు ఉంచారట? 3 నెలలు ఉంచినందుకే అతని కుటుంబము తనకు కలిగిన సొత్తంతటిని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఆశీర్వదించడా? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆ పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడా? ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. అప్పుడు ఆయనకి ఉండటానికి ఒక ప్రత్యేకమైన స్థానాలు లేవు ఆ రోజుల్లో. అర్థమవుతుందండి? ఎలా అంటారేమో, ఈరోజు ప్రభు మాట్లాడే ఇక్కడ గుడారం వేశారు, ప్రభు మళ్ళీ మాట్లాడతాడు, మేఘం కదిలిద్ది, మళ్ళీ వీళ్ళు ప్రయాణాన్ని కొనసాగి అంటే ఒక చోట నిలవరు స్థానము లేదు. అందుకని కొన్ని తరాలు పోయినాక, కొన్ని శతాబ్దాలు పోయినాక మోసే కాలం నుంచి అట్టట్టా వచ్చి ఎవరి దగ్గర ఆగిపోయింది అంట చెప్పండి? ఎక్కడ ఆగిపోయింది అంట? మందిర నిర్మాణం ఎక్కడికి వచ్చి కట్టబడిద్ది. ఆయన ఉండటానికి ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని అడుగుతాడు. అట్టాగే ఎక్కడ చెప్పండి? చేలు చెబుతున్నా కానీ చెప్పట్లా. అక్కడికి కూడా వెళ్దాం, అక్కడ కూడా మా కుటుంబాన్ని చూసుకొని వాక్యాన్ని మొగిద్దాం. కాబట్టి ఇక్కడ ఎవరిని ఆశీర్వదించాడని విన్నాం చెప్పండి అమ్మా? ఉభయదేదేమో ఇంటిని ఆశించాడు. అతనినైనా అతని కుటుంబాన్ని తన కలిగిన సొత్తు అంతటినా నేను చెప్పిన ఈ 3 విషయాలు సమస్తమును ఆశీర్వదించాడు ఆయన దేవుడు, ఒక్కదాన్నే కాదు. కాబట్టి ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చిన మన కుటుంబాల్లో కూడా ఆనాడు ఉభయదేదేమో ఇంటిని ఏ రీతిగా ఆశీర్వదించాడో మీకు కలిగిన చిన్న వ్యాపారమైన, మీరు చేస్తున్న చిన్న పని అయినా మీ పని అంతటిని ప్రభువు ఆశీర్వదించునుగాక. ఆమేన్. 2వ కుటుంబాన్ని చూద్దామా? చూడండి 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము, క్షమించండి, 1 రాజులు 11వ అధ్యాయం 38. ఆ మాట చదువుకొని మెయిన్ వాక్యంలోకి వెళ్దాం. అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదని. మాట ఎవరితో అన్నారు? ఆ మాట చెప్పండి. మెయిన్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. టకటకా చెప్పాలా. రేపు జరిగే సీరియల్లో ఎపిసోడ్ నువ్వే చెప్పేస్తావు, చెప్పవసరంలా రేపేం జరిగిద్దో కూడా అంచనేసేస్తావాయే. మరి ఇది చెప్పవే అమ్మా తల్లి. సాధారణమైన విషయాల్లో ముందు వాళ్ళు ఏది అనుకుంటారో, వాళ్ళు ఏమంటారో ముందే పసిగడతాం పాముల లెక్క. అర్థమవుతుందా? కానీ వాక్యం విషయంలో మాత్రం పసిగడతాం కాదు కదా, వాసన మాత్రం కూడా చూడమన్నట్టున్నాం. చూడండి ఇక్కడ ఎవరితో అన్నారంటే దావీదు కుమారుడైన సొలొమోనుతో ప్రభువు చెప్పిన మాట. వచ్చిన చదివారు కదా, పులిస్టార్ ఇంకో వచ్చిన చదివితే ఎవరితో మాట్లాడారో మనకి అర్థమైపోయింది. అతనికి కొన్ని షరతులు ఇచ్చాడు. ఎవరికి చెప్పండి? సొలొమోను గారికి
షరతులు ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు చేస్తే నీ తండ్రి కుటుంబాన్ని నేను ఆశీర్వదించే కుటుంబం అన్నాడు లేదు అక్కడ, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నేను నిన్ను ఆ రీతిగా ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకా మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే 2 సమూయేలు 7వ అధ్యాయము 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం మీకు చదివితే అక్కడ ఉండిద్దామా? అక్కడ చూస్తే యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడు నాకు సెలవిచ్చుచున్నావే, నీవే దేవుడు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధి ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీవు ఆశీర్వాదమునుంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. 2వ కుటుంబం ఎవరి కుటుంబం చూసాం? దావీదు గారి కుటుంబమును ప్రభువు ఆశీర్వదించాడు. నా మాటలు అక్కడ దేవుని మాటల, దేవుని మాటలు అన్నాడు కదా, నీ దాసుడు నాకు సెలవిచ్చావు, నీ మాట సత్యం, ఆశీర్వదిస్తానన్నావు, ఆశీర్వదించేసావు. ఆయన ఆశీర్వదిస్తే అది అన్నటికి ఆశీర్వాదకరంగానే ఉండిద్ది. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి అతని సంతతిని దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు. ఇందాక మీకు జ్ఞాపకం చేసే చూసారా, ఆయనను ఉండటానికి నిలువర స్థానము లేదు, ఆయన్ని ఆరాధించుకో ఒక ప్రత్యేకమైన స్థానం లేదు అనేసి ఆనాడు మన పితరులు ఎక్కడుంటే అక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు ఉన్నాడు, కళ చూశాడు, ఆకాశము నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుతూ నిచ్చెన చూశాడు, అక్కడ ఏం కట్టాలో తెలియలా. ఆ టైంలోనే దేవునికి భయపడి ఇది దేవుని స్థలం అని ఏం చేశాడంటే ఒక రాయి నిలిపి దానిపైన నూనె పోసి అభిషేకించి, నేను క్షేమంగా తిరిగి వస్తే ఇక్కడ నీకేం కడతానో మందిరము నేను కడతానని మొక్కుకున్నాడు. అంటే ఏంటి, వారు అన్న స్థలాల్లో ఆయన మాట్లాడిన స్థలం పరిశుద్ధంగా భావించి అక్కడ ఆయన గుర్తుకు ఒక రాయినో దీపస్తంభాన్ని నిలబెట్టి ఆయనే దేవుడని, ఆయనకి ఆ స్థలానికి బెతేలు దేవుడు అనుకున్నాడు. ఈయన ఆ స్థలము నిలబడిన చోట ఏమనుకున్నాడు? బెతేలు దేవుడు. అంటే ఆ స్థలములో ప్రత్యక్షమయ్యాడు, దానికి ఏమైపోయాడు? ఆయన దేవుడు అయిపోయాడు. ఏ స్థలంలో ఉన్నా ఆయన దేవుడు. నువ్వు రష్యాలో ఉన్నా నీకు దేవుడే, అమెరికాలో ఉన్నా దేవుడు దేవుడే, నువ్వు ఇక్కడున్నా దేవుడు, అందరికీ దేవుడే. నా మందిరము సమస్త జనులకు, యేసుక్రీస్తు అందరికీ, కొందరికా అందరికా, ఎవరైతే భూదిగంతో నివాసం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ టైంలో అలా మన పితరులు వస్తున్నారు, సరైన నిలువరు లేదు. అందుకని దావీదుని ఏర్పాటు చేసుకొని, దావీదా నువ్వు యుద్ధముతో ఏంటి, నువ్వు రక్తము ఛేదించిన వాడివి గనుక నువ్వు మందిరము కట్టుద్దయ్యా. అర్థమవుతుందా? నీకు పుట్టబోయే కుమారుడికి నిన్ను వాగ్దానం చేస్తున్నా, అతని ద్వారా నువ్వు నాకు మందిరమును ఏం చేయాలి, కట్టుమనేసి కొన్ని ప్లానింగ్లు ఎవరికి చెప్పాడయ్యా అంటే దావీదుకి చెప్తే, దావీదు తన తండ్రికి కొడుకు చెప్పుకున్నాడు, నాన్న ఇట్రా, నా పని అయిపోయింది, నేను వృద్ధాపదేశంలో ఉన్నాను, లోకులు పోవాల్సిన మార్గాన్ని నేను పోతా, ఇంక జరిగేది ఏంటి, జరగాల్సిన ఏంటయ్యా అంటే, ఇదిగో నువ్వు ఇలా నడుచుకుంటే అలా జీవిస్తావు, తప్పుడు మార్గం వెళ్ళావంటే నీ కుటుంబాన్ని నీవే పాడు చేసుకుంటావు. ఇంతవరకు ప్రభు నాకు ఇచ్చిన సంపదను బట్టి కావచ్చు, నాకు ఇచ్చిన ఆతిథ్యతను బట్టి కావచ్చు, నేను నమ్మకంగా ఉన్నాను కనుక ప్రభు ఎంత రీతిలో మనల్ని ఉంచాడు. ఆయన ఒక్కొక్క మాటలు అంటాడు, అవన్నీ కూడా వివరించి చెప్పాలని సమయం చాలదు, కానీ ఒక మాటకి జ్ఞాపకం చేస్తా, అయ్యా నేను మిన్నల వంటి వాడు, నా కుటుంబము ఎంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనయ్యా అంటాడు. ఆ మాట చదువుతుంటే ఒళ్ళంతా ఉగ్గలపరిచింది నాకైతే. అసలు నిజంగా ఏమండి, ఆయన ఏ ఉందో చూశాడు తెలియదు దావీదులో, కానీ ఎంత హెచ్చించావయ్యా అంటాడండి. అంత అద్భుతమైన మాట. ఈరోజు నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు హీనపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, అక్కడే దావీదును దేవుడు తలనెత్తిన రీతిగా ఎక్కడ చేరి కూడా వచ్చిన మిమ్మలను, లైవ్ లో వీక్షించిన మిమ్మలను కూడా ప్రభువు తలెత్తడానికి సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బట్టి నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ఆ కుటుంబాలనే కాదు ఆశీర్వదించేదే, నీ కుటుంబాన్ని కూడా ప్రభువు ఆశీర్వదిస్తాడు. ఓర్పు సహనం పట్టు, ప్రభు నిత్యము మన జీవితంలో గొప్ప కార్యములను జరిగించింది. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు విన్నాం? ఎన్ని చెబుతానన్నాను? 3 ఏం చెప్తానన్నాను? 2 చెప్తానన్నానా? 2 చెప్పానా? ఏ కుటుంబాలు చెప్పండి? 1 ఒబేదేదోము ఇంటి కుటుంబము, అతను కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు.
రెండవది దావీదు అతనికి ఇచ్చిన కుటుంబం అంతను కూడా ప్రభువు ఆశీర్వదించాడు. మన దేవుడు ఆశీర్వాదమునకు కర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆశీర్వాదమునకు వారసుడు, ఆశీర్వాదానికి కర్త ఆయనే. ఆయన అన్ని ఇవులన్నీ కూడా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అవన్నీ పొందుకోవాలంటే వీళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన మనం చేయాలి. ఓరకని ఉభయదేమో ఆశీర్వదించబడలా 3 నెలలు. చెప్పండి, 3 నెలలు ఏం చేశాడు? దేవుని మందసం ఇంట్లో పెట్టుకున్నాడు, దైవంగా కొల్చాడు, దాన్ని ప్రతిష్టంగా ఉంచదు కాబట్టి దానికి ఎంతో ప్రాముఖ్యమైన స్థలం ఇచ్చాడు. హృదయముల అలాగే మనం కూడా దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు ఈ వాక్యం మీ అందరి జీవితాల్లో ఆనాడు ఒబేదేమిటి నేరీతిగా ఆశీర్వదించాడో ఇక్కడ కూడి వచ్చిన మనల జీవితాల్లో కూడా ఆయన వాక్యాన్ని మనం భద్రపరచుకొని హృదయములో స్మరించుకుంటూ ఉన్నవారమై ఉంటే ప్రభటి రీతిగా మనను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే దావీదును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడో ఈ సమయంలో నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నువ్వు కోరుకున్న దాని రీతిగానే, నువ్వు ప్రయత్నం చేసిన రీతిగానే, నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు మీ జీవితాల్లో మేలులు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాలం మందు నా తండ్రి మీరు మాతో మాట్లాడారు. 2 కుటుంబాలు ఆశీర్వదించావు. ఇంకా చెప్పాలంటే నాయన నువ్వు ఎన్నో జీవితాలు గొప్ప కార్యాలు జరిగించావు. ఈ రోజు నా తండ్రి ఒబేదేదోము ఇంటి గురించి, ఇదిగో నా తండ్రి దావీదు యొక్క కుటుంబం గురించి మాతో మాట్లాడావు. ఇదిగో ఈ సమయంలోనైనా వారి జీవితాల్లో ఏ రీతిగా అద్భుతాలు జరిగించావో నా దేవా, ఇదిగో ఇక్కడ చేరి కూడా వచ్చిన కుటుంబం సమేతంగా నీ బిడ్డలు వచ్చి ఉన్నారయ్యా. లైవ్లో కుటుంబ వాళ్ళుగా వీక్షించిన బిడ్డలు ఉన్నారయ్యా. ఆ రీతిగానే ఒబేదేమిని ఏ రీతిగా ఆశీర్వదించావో, దావీదు జీవితాన్ని ఏ రీతిగా ఆశీర్వదించావో ఆ రీతిగా మా కుటుంబాలను, సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మా హృదయంలో భద్రపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మంచి వర్తమానం మనకు అందిస్తాడు కనుక మనము ఆశ్రయించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు ఏమి చెబుతున్నాడు దాన్ని మనం చేసేవారుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఓబేదుని ఏం చేశాడు? దేవుడు అతను పట్టుకుంటేనేగా, దేవుడిని అతని ఇంట్లో పెట్టుకుంటేనే కదా. అలాగే మనం కూడా మనమేం చేయాలి? మన ఇంటికి ఆహ్వానించాలి, మన హృదయంలో కూడా ఆహ్వానించాలి. అప్పుడే మన కుటుంబాలు ఆశ్రయించబడతాయని దేవుని యొక్క వాక్యము తెలియపరచును కనుక మరి ఈ యొక్క సమయంలో మనం ఒకరు లేచి సమాధానం అడుగుకుందాం.